హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఈ వీడియోలో వచ్చేసి కార్తీక మాసం యొక్క విశిష్టత అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. స్నాన, దాన, జపాలు, పూజలు, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించడం, వనభోజనాలు వంటి వాటిని చేయటం వల్ల జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైనటువంటి మాసం అండి కార్తీక మాసం. చంద్రమానం ప్రకారం కార్తీక మాసం 8వదనమాట. అలాగే శరదృతువులో రెండవ మాసం అండి. ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు కృత్తికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉంటాడనమాట. అందువల్ల ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరైతే వచ్చింది. శివునికి ప్రీతిపాత్రమైన మాసం అనమాట కార్తీక మాసం అనేది. పురాణ కాలం నుంచి ఈ మాసానికి ఒక ప్రత్యేకత అయితే ఉందండి. హరిహరాదులకు ప్రీతికరమైన మాసం కార్తీక మాసం అనమాట. ఈ కార్తీక మాసం మహత్యం గురించి పూర్వము నైమిసారణ్య ఆశ్రమంలో సౌనకాది మహామునులు అందరూ సూత మహాముని ఎన్నో విష్ణు భక్తుల చరిత్రలు, విష్ణు మహిమలను వినిపించే సమయంలో, ఓ సూతముని శ్రేష్ఠ, కలియుగంలో ప్రజలు సంసార సాగరం నుంచి తరింపలేక సుఖంగా మోక్ష మార్గం తెలియక ఎన్నో ఈతి బాధలు అనుభవిస్తున్నటువంటి ఈ మానవులకు ధర్మాలన్నిటిలో ఉత్తమమైన ధర్మం ఏది, దేవతలందరిలోనూ ముక్తి నొసంగ ఉత్తమ దైవం ఎవరు, మానవునికి ఆవరించి ఉన్నటువంటి అజ్ఞానాన్ని రూపుమాపే పుణ్యఫలం ఇచ్చే కార్యం ఏది, అలాగే ప్రతిక్షణం మృత్యువు వల్ల వెంబడించబడి ఈ మానవులకు మోక్షం కలిగించు చక్కని ఉపాయం చెప్పమని కోరారనమాట. ఈ ప్రశ్నలను విన్నటువంటి సూతముని, ఓ ముని పొంగవులారా, కార్తీక మాస వ్రతం హరిహరాదులకు అత్యంత ప్రీతికరమైనది. దీనిని ఆచరించటం వల్ల సకల పాపాలు హరించబడి మరో జన్మ లేక పరంధామం పొందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ కార్తీక మాస వ్రతం ఆచరించాలనే కోరిక కలగజేస్తాడు ఈ ఆ పరమాత్మ. దుష్టులకు, దుర్మార్గులకు వారి కర్మలు పరిపక్వమయ్యే వరకు ఏవగింపు అయితే కలిగిస్తారు. ఈ మాసంలో వచ్చే సోమవారాలు, చవితి, ఏకాదశి, ద్వాదశి, అలాగే పౌర్ణమి అత్యంత పుణ్యప్రదమైనవి. ప్రతినిత్యం ఉభయ సంధ్యలో దీపారాధన చేసే వారికి విశేష పుణ్యఫలం అయితే లభిస్తుంది. ఈ కార్తీక మాసం 30 రోజులు ఆచరించిన వారికి అనంతకోటి పుణ్యఫలం లభిస్తుందని చెప్పబడింది. ఇందులో అత్యంత మహిమాన్వితమైనటువంటి కాలం ప్రదోష కాలం అన్నమాట. ప్రదోషకాలం అంటే సూర్యాస్తమయం అయ్యాక 1 గంట అనమాట. రాత్రికి ఆరంభకాలమే ఈ ప్రదోష సమయము. ఇలా ప్రతినిత్యం వచ్చే ప్రదోషాన్ని నిత్య ప్రదోషంగా చెప్తారండి. ఇలా ఇది 4 విధాలుగా అయితే మహాత్ములు వివరిస్తూ ఉంటారు. నిత్య ప్రదోషం, పక్ష ప్రదోషం, మాస ప్రదోషం, మహాప్రదోషం అని. ప్రదోష కాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో 2 రూపాలని ప్రదర్శిస్తూ ఎడమ భాగాన పార్వతి, రెండవ భాగంలో పరమేశ్వర రూపంగా అర్ధనారీశ్వరుడుగా దర్శనమిచ్చే కాలం ఈ ప్రదోష కాలం అని చెప్పబడిందండి. ఈ ప్రదోష సమయాల్లో ఆ తల్లి అధ్యక్షురాలిగా అధిరోహించి ఉండగా పరమేశ్వరుడు పరవశించి తాండవం చేస్తూ ఉంటాడు. ఆ నృత్యాన్ని దర్శించడానికి దేవతలందరూ అక్కడ కొలువుతీరి ఉంటారట. ఆ సమయంలో తాండవ నృత్యానికి అనుగుణంగా సరస్వతీదేవి వీణ వాయిస్తూ ఉండగా బ్రహ్మ తాళం వేస్తాడట. శ్రీ మహాలక్ష్మి గానం చేస్తూ ఉంటే శ్రీహరి మృదంగం వాయిస్తాడట. ఇంద్రుడు వేణునాదంతో పులకరింపచేస్తూ ఉంటాడు. అలాంటి ప్రదోష సమయాల్లో దేవ, గంధర్వ, మహర్షి, సిద్ధులందరూ పరమాత్మ స్వరూపాన్ని కొలుస్తూ ఉంటారట. కాబట్టి ప్రదోష సమయాల్లో శివుణ్ణి ఆరాధిస్తే శివుని ఆశీస్సులతో పాటు మిగతా దేవతల ఆశీస్సులు కూడా ఏకకాలంలో మనం పొందగలుగుతామని చెప్పబడింది. ఇంకా మనకు ఈ అర్ధనారీశ్వర స్వరూపాన్ని ధ్యానిస్తే 2 ప్రయోజనాలు లభిస్తాయట. కామం అంటే కోరికలను నియంత్రించే శక్తి, మరియు అలాగే కాలాన్ని అంటే మరణాన్ని జయించే శక్తిని ప్రసాదిస్తాడట. ఇంకా ఈ ప్రదోష దర్శనము సర్వశుభాలను కలగజేసి, సర్వ దారిద్ర్య బాధలను తొలగించి, సర్వ సంపత్తులు అనుగ్రహిస్తుంది అని చెప్పబడిందండి. ఈ కార్తీక మాసంలో అత్యంత విశేషమైనది ఉత్తాన ఏకాదశి అండి. ఏకాదశి గురించి నేను షార్ట్ వీడియో చేశాను, అది చూడండి. ఉత్తాన ఏకాదశి అనేది దానికి సంబంధించి. ఆ తర్వాత వచ్చేది ద్వాదశి అండి, తర్వాత రోజు. ఈ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. అంటే పూర్వం కృతయుగంలో దేవదానవులు పాలసముద్ర మథనం చేసినటువంటి రోజు అనమాట. కనుక దీనికి క్షీరాబ్ది ద్వాదశి అని పేరైతే వచ్చింది. పాల సముద్రాన్ని చిలికారు కావున చిలుకు ద్వాదశి అని కూడా అంటారు. స్త్రీలు ఈరోజు వారి సౌభాగ్య సంపదల కోసం తులసి దాత్రి అంటే తులసి కోట దగ్గర విశేష దీపారాధనలు చేసి షోడశోపచారాలతో తులసి దాత్రి లక్ష్మీనారాయణలను పూజిస్తారు. ఆ రోజు దేశం నలుమూలలా ఉన్న ఆలయాల్లోని లక్ష్మీనారాయణ మూర్తులను మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపకాంతితో, బాణసంచాతో సమీప నదీ జలాల్లో తెప్పోత్సవం నిర్వహిస్తూ ఉంటారండి. కార్తీక పౌర్ణమి నాడు వరిగడ్డిని వెంటిగా చుట్టి దానిని 2 స్తంభాలకు కట్టి
ఆ వెంటిని 3 సార్లు కాగడాలతో వెలిగిస్తూ, వాటి క్రింది పార్వతీ పరమేశ్వరుల ప్రతిమలను పల్లకిలో ఉంచి 3 సార్లు తిప్పి జ్వాలాతోరణ వేడుకను నిర్వహిస్తారనమాట. అలా హరిహరాదులకు ప్రత్యేక ఉత్సవ వేడుకలైతే నిర్వహిస్తారండి. ఇలా ఈ కార్తీక మాస విశేషాలను కొనియాడి చెప్పడానికి సహస్రముఖాలు కలిగినటువంటి ఆదిశేషుడు, చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మకు సాధ్యం కాదని చెప్పగా, ఇక మానవ మాత్రములమైన మనమెంత అని సూత మహాముని చెప్పారు. మన సంస్కృతిలో ఈ దీపారాధన అనేది ప్రధాన అంశం అనమాట. ఈ దీపదానంలో ఆవు నెయ్యి ఉత్తమోత్తమైనదనమాట. మంచి నూనె మధ్యమము, ఇప్ప నూనె అధమము. ఇతర నూనెలు అడవిలో పుట్టిన నూనెలు, అధమాతి అధమాలు. గేదె నేతితో దీపం వెలిగిస్తే పూర్వ పుణ్యం కూడా నశించిపోతుంది. అదే స్వల్పంగా ఆవు నెయ్యి కలిపి వెలిగిస్తే దోషం లేదని, అలా 1 మొదలు 1000 వరకు దీపాలు వెలిగించటం ఎంతో శుభప్రదమని, వాటిని సంఖ్యను బట్టి వివిధ ఫలితాలు అందిస్తుందని దీపదాన మహత్యంలో చెప్పి ఉన్నారు. అలాంటి దీపారాధన పూజా మందిరంలో, దేవాలయాల్లో, గృహ ప్రాంగణాల్లో, తులసి బృందావనంలో, మారేడు, రావి వంటి దేవతా వృక్షాల దగ్గర పుణ్య నదీ జలాల్లో వెలిగించటం అత్యంత పుణ్యప్రదమైనదని పురాణాలు వర్ణించి చెప్తున్నాయండి. ఈ మాసంలో సోదరి చేతి వంట భగిని హస్తభోజనం చేసి యథాశక్తి వారికి కానుకలు సమర్పించడంతో పాటు సమీప వనంలో బంధువులు, స్నేహితులతో కలిసి ఉసిరి చెట్టును పూజించి సాత్విక ఆహారంతో వనభోజనాలు చేస్తూ ఉండటం మంచిది. అందువల్ల మన జీవన గమనంలో మంచి ఆహ్లాదంతో పాటు అన్నదాన ఫలితం కూడా లభిస్తుంది. అలాంటి మహిమాన్వితమైనటువంటి ఈ కార్తీక మాసంలో నియమనిష్టలతో హరిహరాదులను నిత్యం ఆరాధిస్తూ కార్తీక పురాణ పఠనం చేస్తే అనంత కోటి పుణ్యఫలం లభిస్తుందని, ఈ పవిత్ర పుణ్య దినాల్లో అలసత్వం వహించకుండా యథాశక్తి దీపదానం, వస్త్ర, ఫల, పుష్ప దానాలు మొదలైనవి చేయటం వల్ల ఇహంలో సర్వ సుఖాలు అనుభవించడమే కాకుండా జన్మాంతరంలో జన్మరాహిత్యాన్ని పొందగలరని ఈ కార్తీక మాస వ్రతమహాత్యాన్ని గురించి సూత మహాముని శౌనకాది మునులకు వివరించాడండి. ఇది పార్ట్ 1 వీడియో అనుకోండి. కార్తీక మాసం యొక్క విశిష్టతకు సంబంధించి. నెక్స్ట్ ఇంకొక వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తానండి. మీకు ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇట్.